దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధులందరికీ దేవుని నామం పేరట నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడను ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఐశ్వర్యము కలుగజేయవాడు ఆయనే, మరి దారిద్ర్యమును కలుగజేయవాడు ఆయనే. ఎందుకని దేవుడు అందరికీ మరి ఐశ్వర్యమును కలుగజేయడం లేదు అని అంటే, ఆయన చిత్తములో మనందరము కూడా ఐశ్వర్యవంతులుగా ఉండాలనేది దేవుడి చిత్తం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, అన్ని విషయంలో మనం వర్ధిల్లటం అనేది ఆయనకున్నటువంటి ఆశ, ఆయనకున్నటువంటి ఉద్దేశం. అయితే దేవుని మాట చొప్పున మనము జీవించక, దేవుని యొక్క మాటకు లోబడక, దేవుని యొక్క చిత్తములో నుండి మనం ఎప్పుడైతే ప్రక్కదోవకు వెళ్తామో అప్పుడు దేవుడు ఇచ్చే ఆ యొక్క ఐశ్వర్యము కానీ, దేవుడు ఇచ్చే ప్రొటెక్షన్ కానీ, దేవుడు అనుగ్రహించే సమస్త విధములైన ఆశీర్వాదములను మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. అయితే ఇదేమన్నా ఈ ఉదయకాల సమయమున మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుని చిత్తమును వెదకటము ప్రాధాన్యమైంది, ప్రాముఖ్యమైంది. ఎప్పుడైతే దేవుని మాటకు మనం లోబడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును వెతుకుతామో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవడానికి ఆశపడతామో, ఆయనను వెతుకు వారికి ఆయన సమీపముగా ఉన్న దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అవును, మన జీవితంలో మన యొక్క ఉద్దేశాలు మనకి మంచివి అని అనిపించవచ్చు. మరి మనం తీసుకునే నిర్ణయాలు, మనం చేసే క్రియలు అవి మనకు మంచిది అని అనిపించవచ్చు. కానీ దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, మీ యొక్క నీతి, మీ యొక్క యథార్థత నా ఎదుట మురికి గుడ్డ వలె ఉన్నవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, మరి మనం ఎప్పుడు కూడా మనకి మనము మంచిగానే కనిపిస్తాం, మనం చేసే క్రియలు మంచిగానే కనిపిస్తాయి. ఎందుకంటే ఒక దొంగ కూడా అనుకుంటాడు, నేను ఆకలి అవుతుంటే దొంగతనం చేశాను, లేదంటే నాకు అవసరత ఉంది కాబట్టి దొంగతనం చేశాను. అలాగూ దొంగతనం మొదలుపెట్టాడు, కానీ ఈరోజు దొంగతనం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. ఆ రోజే దేవుడు నాకు గనక ఆహారం ఇచ్చి, ఆ రోజే దేవుడు నాకు అన్నీ ఇస్తే ఈరోజు దొంగని అయ్యేవాడిని కాదు కదా అంటాడు. అయితే ప్రభు అంటాడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుని యొక్క నీతి మనకి ఏం నేర్పిస్తుంది అని అంటే, ప్రభువును ఆశ్రయించడం మనం నేర్చుకోవాలంట. ఆకలి కొని ఉన్నప్పుడు మరి మన జీవితంలో మనకు ఎదురైన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానము యేసయ్య చెంత ఉంది. ఖచ్చితంగా యేసయ్య దగ్గర మనకి సమాధానం ఉంది. మనము కరువులో ఉన్నా, మనం పరిస్థితులు బాగుండకపోయినా, మనకు అనారోగ్యమైనా, మనకి దారిద్ర్యమైనా, మనకి నిందలైనా, అవమానాలైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఈ లోకములో నుండి వచ్చు ఏ ఆపదైనా కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూచే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. మనం అనుకుంటాం, నేనున్న పరిస్థితిని బట్టి నేను దొంగనయ్యానండి, నేనున్న పరిస్థితిని బట్టి హంతకుడినయ్యానండి, నేనున్న పరిస్థితిని బట్టి అప్పు చేశానండి, నాకున్నటువంటి స్థితిని బట్టి ఎదుటివారి మీద దౌర్జన్యం చేశానండి అని మనం చెప్తాం. కాదు, ప్రభు అంటున్నారు, ఇవేమీ కాకుండా నీకున్న స్థితిలోనే నువ్వు ఏమై ఉన్నావో అలాగున నా యుద్ధకు వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మనం ఏ పాపములో ఉన్నాం, పాపములో ఉండగానే దేవుడు మనల్ని కరుణించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ రక్తము ద్వారా మనకు పరిశుద్ధులుగా చేయడానికి ఆయన తన ప్రాణమును, రక్తమును, శరీరమును మన కొరకు దారపోశాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యము, ఆయన పొందిన మరి ఏదైతే శ్రమలను అనుభవించాడో ఆ శ్రమలను బట్టి మనం ఏదైతే శ్రమ పొందాలో యావత్ శ్రమ ఆయన అనుభవించి మనకు బదులుగా ఆయన దారిద్ర్యమును అనుభవించి మనల్ని ధనవంతులుగా చేశాడు. ఈరోజు దేనిలో మనకు లోటు ఉంది? ఆయన చేసిన త్యాగమును బట్టి మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తే ఇచ్చిన దాన్ని పట్టుకోలేక మనము పక్కకు వైదొలిగిపోతున్నాం. దేవుని యొక్క వాక్యము మనకు అన్నిటికీ చాలినది. ఈరోజు ప్రియులారా, మీరు ఏ సమస్యలో ఉన్నా కూడా, ఎలాంటి వ్యాధి గుండా మీరు వెళ్తున్నా కూడా, ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురైనా కూడా ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయించగలుగుతావా? ఆయనే దారిద్ర్యమును, ఆయనే ఐశ్వర్యమును కలుగజేయవాడంట. మరి ఏదైనా చేయగలిగిన ఆయన దగ్గరికి మానేసి మనము మనకున్నటువంటి, మన ఎదురుగా ఉన్నటువంటి పరిస్థితుల వైపు మనం అడుగుతున్నామేమో ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించి నీకున్నటువంటి పరిస్థితి ఏదైనా ఎంత
ఎంతటి దీన స్థితిలో నువ్వు ఉన్నా, ఎలాంటి మృత్యు ఒడిలో నువ్వు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల సంకటంలో నువ్వు ఉన్నా, ఈరోజు దేవుడిని నువ్వు ఆశ్రయిస్తే నీ పరిస్థితులన్నిటినీ దేవుడు విడిపిస్తాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలాన దేవుడే నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటో మాట్లాడి, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనేనంట. అంటే మనము చేసిన పాపములను బట్టి కృంగుదలకు మనము లోనైనప్పుడు ఆయనే లేవనెత్తే దేవుడై ఉన్నాడు. మన పాపముల నుండి వచ్చిన పరిహారం మనము నొందుచున్నప్పుడు ఆయనే మన కొరకు తన శరీరమును, ప్రాణమును, రక్తమును అనుగ్రహించి ఆయనే లేవనెత్తడానికి వచ్చాడు గనక ఆయనే మనకు సహాయకారి. ఈరోజు నువ్వు వింటున్నావా ఈ వాక్యం? ఈరోజు విన్నట్లయితే దేవుని ఆశ్రయిస్తావా, దేవుని వెంబడిస్తావా, దేవుని మీద ఆనుకుంటావా? ఆయన మీద ఆనుకున్న వాటికి సంపూర్ణ సంతోషం కలదంటండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యము మరి మీ అందరి హృదయాల్లో వెత్తి మనందరం కూడా దేవుని వెంబడించి మనకు రావాల్సిన సంపూర్ణమైన బహుమానాన్ని మనం పొందుకుందాం. సాతాన్ని ఎదిరిద్దాం, దేవుణ్ణి ప్రేమిద్దాం. హల్లెలూయా. మరి ఈ వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి బహుధైర్యంతో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడి ఉదయకాలంలో మనకు సహాయం దయచేయను గాక. మరి ప్రార్థించుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధుడైనటువంటి మా గొప్ప తండ్రి, మాతో మాట్లాడిన దేవుడు అయ్యా, ఈ నూతన దినము అనే ప్రభా తండ్రి దినమున అయ్యా మేమందరము కూడా ప్రభా ఈ వాక్యం వింటున్నటువంటి నీ ప్రియబిడ్డలు అయ్యా ఏ సమస్యలో ఉన్నా, ఎలాంటి పోరాటాల్లో ఉన్నా, ఎలాంటి అప్పుల్లో ఉన్నా, ఎలాంటి రోగముతో ఉన్నా, ఎలాంటి సందర్భములో ప్రభా ఆయన నీ బిడ్డలు బాధపడుతూ ఉన్నా ఇప్పుడే యేసు నామములో వారికి మార్గము తెరవజేయమని అడుగుచున్నాం తండ్రి. అయ్యా